తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇటు ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. మన సైడ్ మడత ఉండాలి. ఇది ఎంత హైట్ ఉందో ఏదో చూసుకోవాలి. డబుల్ ఫోల్డ్ వేసుకొని ఇట్లా పెట్టుకొని స్టిచ్చింగ్ మొత్తం దీనికి ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలా చేతి కింది హైట్ ఎక్కువ హైట్ ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ వల్ల మీది పెట్టుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ నెక్ ఇలా చూస్తే మినిమం 2 ఇంచెస్ 2.5. ఇదైతే కొంచెం వెడల్పు ఉంది కాబట్టి 2.5 వస్తుంది. బక్క ఉంటే 2 ఇంచెస్, ఇలా ఉంటే 2.5 3 ఇంచెస్ సైజుని బట్టి పెట్టాలి. ఈ షోల్డర్ ఒక 3 ఇంచెస్. అదేవిధంగా ఇది ఒక సెంటర్ చూసుకొని మార్క్ పెట్టుకోవాలి. బ్లౌజ్ దీనికి స్ట్రైట్గా కొట్టేసుకోవాలి. డబ్బా షేప్ కొట్టేసి ఇది ఒక 2 ఇంచెస్, ఇది ఒక 3 ఇంచెస్ స్ట్రైట్గా కొట్టేసుకోవాలి. దీనికి ఒక రౌండ్ ఇలా తీసుకోవాలి. ఇది కూడా రౌండ్ నెక్ ఇలా తీసుకోవాలి. జాకెట్తోనే కొలత టేబుల్ లేకుండా. మళ్ళీ ఒకసారి మన డౌట్ కోసం క్లియర్గా హైట్ చూసుకోవాలి. కింద టిచ్చింగ్లో ఇది పైన టిచ్చింగ్. ఓకే, అలా ఈ చేతి కింద లూజ్ చూసుకోవాలి. వెనక పీస్ మాత్రమే. కరెక్ట్ వచ్చేసి చేతి కింద హైట్. ఓకే, దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఈ పీస్ని వెనక పీస్ని సేమ్ ఇలా అనుకొని ఇలా ఉల్టా వేసుకోవాలి. మన సైడ్ నెక్ రావాలి, అటు సైడ్ హ్యాండ్స్ పోవాలి. సేమ్ ఈ పీస్ ఇలానే ఉంచాలి. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ వేసుకోవాలి. సేమ్ ఈ పీస్ ఎలా ఉందో అలా మార్క్ పెట్టుకోవాలి. ఇది వెనక పీస్, ఇది ముందు పీస్. ముందు పీస్కు ఉక్సుల పట్టి జాకెట్ తీసుకోండి. ఉక్సుల పట్టి ఉన్నది తీసుకొని నెక్ చూసుకోండి. షోల్డర్ కాడ కరెక్ట్ పెట్టేసి నెక్ చూసుకోండి. స్ట్రైట్గా పెట్టి మనకు సేప్ పట్టి ఇడుకుంది. సేప్ పట్టి కన్నా 1/2 ఇంచు కింది పెట్టాలి. ఎందుకంటే ఈడొక టిచ్చింగ్, ఈడొక టిచ్చింగ్, ఈడొకటి 3 ఉంటాయి కాబట్టి 1/2 ఇంచు కింది పెట్టుకున్నాక కరెక్ట్ దీని అంత వచ్చేస్తుంది. కొలత బ్లౌజ్ మళ్ళీ హ్యాండ్స్ షోల్డర్ కాల్చి సేప్ పట్టి వరకు ఇలా చూసుకోండి. ఇలా ఉన్న పట్టి ఇలా ఉంచొద్దు, సాగుతుంది. లైట్గా పెట్టాలి. ఈ చేతి కింద హైట్ సేప్ పట్టిని తీసేసి కొలుసుకోండి. ఎంత చిన్న బ్లౌజ్ అయినా, ఎంత పెద్ద లావు బ్లౌజ్ అయినా కటింగ్ ఈజీగా టేపుతో లేదు.
3 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ క్రాస్ తీసేసుకుంటే మనకు జాకెట్ ముందు పీస్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ షోల్డర్ అంటే కొందరికి చిన్న ఉంటుంది, కొందరికి పెద్ద ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం పెట్టండి. వెనుక దానికన్నా ముందుది కొంచెం డౌన్ ఉండాలి కటింగ్. ఇది వెనక గల్ల, ఇది ముందు గల్ల. వెనుక పీసుది వెనుక గల్ల, ఇది ముందు పీసు. ముందు గల్ల కొంచెం చిన్నగా ఉంటుంది ఎవరికైనా. ఇక్కడ ఒక 3 ఇంచెస్ చూసుకోండి, మార్క్ పెట్టుకోండి. ఇక్కడ ఒక 2 ఇంచెస్, ఇక్కడ ఒక 2 ఇంచ్ పొడవు. ఇలా డాట్స్ తిక్కువ కొట్టుకోండి. ఇది ఒక 2 ఇంచెస్ కొట్టుకోండి. ఇది కొంచెం సన్నగా వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఇడికి ఒక 3 ఇంచెస్, దీనికి స్ట్రైట్గా అన్నట్టు ఇలా కొట్టుకోవాలి. ఇది కొంచెం తిక్కువ కొట్టుకున్నాం అనుకో ఇంకో పీస్ మీద వేసుకోవచ్చు. దీన్ని ఉల్టా తీసేసి ఈ పీస్ను ఒరిజినల్ సైడ్ ఇలా వేసుకోండి. వేసుకొని ఇలా కొంచెం చేసామనుకో సేమ్ వస్తాయి 2 పీసెస్. దాన్ని కొంచెం ఇంకా తిక్కువ చేసుకోండి. పీసు, ఇది ముందు పీసు. మనకు సేమ్ పట్టీలు ఇక్కడ వస్తాయి. ఇక్కడ మినిమం 3 ఇంచెస్, ఇక్కడ 3.5, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టామనుకో కింద టిచ్చింగ్ పైన టిచ్చింగ్ బాగా మనకు సరిపోతుంది. ఇది సేమ్ పట్టికి వస్తుందండి. ఇది నడుము పట్టికి వస్తుందండి. నడుము పట్టి అంటే దీనికి వస్తుందండి. దీనికి స్ట్రైట్గా మనము ఇటు సైడ్ అని సెంటర్ ప్లేస్లో 3 ఇంచెస్ ఇది కూడా మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా ఇలా డౌన్ చేసుకొని ఉల్టా వేసుకొని ఇలా కరెక్ట్ పెట్టుకోండి. ఇలా పెట్టండి, మనకి ఇక్కడ కూడా కరెక్ట్ వచ్చేస్తుంది. ఇది వెనక పీస్. కాజా పట్టి, కాజా పట్టి. ఇది ఇటు సైడ్ మళ్ళీ వేసుకోవాలి. ఇలా మలుచుకొని డబుల్ హ్యాండ్స్కి ఇటు ఓపెన్ సైడ్ ఉన్న సైడ్ ఓపెన్ పెట్టుకోవాలి. ఇటు మడత సైడ్ ఉన్నది హ్యాండ్స్ మడత పెట్టుకోవాలి. ఇది హైట్ అండి. ఇక్కడ నుండి ఇడికి హైట్, మళ్ళీ బ్లౌజ్ ఇడుకుంది. ఇది సాదా బ్లౌజ్ కాబట్టి ఇది టీచింగ్లో మలవనికండి, ఎమ్మింగ్ చేయనికి. ఇది ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. ఇది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇదేమో మలవనికి, ఇదేమో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇదేమో పొడవండి. ఇది ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు మార్పు పెట్టండి. చేతి కింద కూడా అంతే ఇలా పెట్టేసి ఇలా మార్పు పెట్టేసుకోండి. మనమైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం వాళ్ళ బ్లౌజ్ కన్నా. ఇది సాదా బ్లౌజ్, మీటర్ పీస్ కాబట్టి మనకు అతుకు లేకుండా వచ్చేస్తుంది. 80 సెంటీమీటర్లు అయితే చేతులు చిన్నగా అయితే అతుకులు అవుతాయండి. ఇది హ్యాండ్స్. ఇది పైన పొడవు, ఇది కింద పొడవు, ఇది లూజు. ఇది కింద చేతి లూజు. ఇది కరెక్ట్ ఇలానే కట్ చేసుకోండి. పైన సెంటర్ ప్లేస్లో మార్క్ పెట్టుకోండి. ఇది ఇలా కట్ చేసేసుకోండి. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే చేతికి ఇంత మటుకు ఇలా డాట్స్ పెట్టుకోండి. కరెక్ట్గా వచ్చేస్తే కుట్టే ముందు సైడ్ నువ్వు జాకెట్ కుట్టేటప్పుడు ఇప్పుడు ఇది ఏంటంటే డిజైన్ ఉంది కాబట్టి కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి. ప్లేన్ అయితేనేమో
ఉల్టా సీదా అని ఉంది కాబట్టి కుట్టేటప్పుడే నువ్వు ఇలా ముందు సైడ్ ఏ పీస్ వస్తుందో చూసి ఇలా కొంచెం డౌన్ కట్ చేసుకోవాలి ముందు సైడ్. ఇది మళ్ళీ నడుముకు సరిపోతుంది. ఇది నడుముకు తీసుకోవాలి పీస్. నడుము పట్టుకు వస్తాయండి. సేప్ పట్టి ఏంటంటే వాళ్ళ సేప్ పట్టి ఎంత ఉందో అంత చూసుకోండి. చిన్నగా పెద్దగా వాళ్ళకి ఎలా అనుకుంటే అలా. ఇలా చూసుకున్నప్పుడు పైన కింద టీచింగ్ మందం వదలండి, పైన టీచింగ్ మందం వదలండి. ఇది కింది టీచింగ్, ఇది పైన టీచింగ్. మనకు మిగిలేది ఇంత. చిన్నగా తీసుకున్నాం అనుకోండి ఇంకా చిన్నగా అయిపోతుంది. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పీస్ కావాలంటే మనకి మీటర్ పీస్ కాబట్టి ఇందులో బట్ట మిగిలింది కాబట్టి నేను ఇక్కడ తీసుకుంటాను ఇంకో పీస్, డబల్ పీస్ అన్న. ఇది డబల్ పీస్. సేమ్ దానంతా తీసుకున్నాను అనుకోండి సరిపోతుంది. ఓపెన్ చేసుకోండి. ఇది మడత సైడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది మనకు క్రాస్ పీసులు, గల్లా పీసులు ఇలా తీసుకోండి. స్ట్రేట్ 2 పీసులు తీసుకున్నారనుకోండి సరిపోతుంది. ఇలా క్రాస్గా తీసుకున్నాం అనుకో, కింద ఒకటి పైన ఒకటి 4 పీసులు నెక్కుకు సరిపోతాయి. మనకు ఎక్స్ట్రా ఉంది ఈ పీస్, ఈ పీస్. ఇదేమో మనకు ఉక్సు పట్టీకి అవుతుంది. మీటర్, ఇది మొత్తం మీటర్ పీస్ అండి. ఇది సైజ్ బ్లౌజ్ అండి. ఈమె కొంచెం హైట్ తక్కువ ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోయిందండి. హైట్ ఎక్కువ ఉంది అనుకో మనకి క్లాత్ మిగలదు, జస్ట్ ఈ క్లాత్ మిగిలినట్టు. ఇది వెనక పీస్ అండి, ఇది ముందు పీస్ అండి, ఇది హ్యాండ్స్ అండి. ఇది ఒక సేప్ పట్టండి. ఇక్కడ నుండి మళ్ళీ ఈడ ఎక్స్ట్రా ఉంది బట్ట కాబట్టి ఈడొకటి సేప్ పట్టి తీసుకోవాలి. స్ట్రేట్గా తీసుకోవాలి ఎప్పుడు కానీ సేప్ పట్టి. ఇలా క్రాస్ లోపల ఇస్తుంది కదా అని క్రాస్గా తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకున్నా ఎడ్ సైడ్ తీసుకున్నా కానీ స్ట్రేట్గా తీసుకోవాలి. ఇది ఒక సేప్ పట్టి, ఇది ఒక సేప్ పట్టి, ఇది ఉక్సు పట్టి.
ఇది డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి, కాజా పట్టి అవుతుంది. ఈడ రెండు పీసెస్ 4 పీసెస్ ఉంటాయండి. ఇవి జాయిన్ చేసుకుంటే ఈ పట్టీలు ఈడ నడుముకు వస్తాయండి. ఇలా నడుముకు ఈ స్మూత్గా ఉంది పైకి పెట్టాలి, ఈడ మనం కట్ చేసింది కిందికి పెట్టాలి. ఇలా పెట్టి ఇలా కుట్టినప్పుడు ఇలా అనుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇది నడుము పట్టి. ఇవి గల్లా పీసెస్ అండి. ఒకవేళ నీకు చేతులు సరిపోవట్లేవు అనుకున్నప్పుడు ఈ పీసెస్ కొంచెం 4 పీసెస్ తీసుకోండి. ఇలా తీసేసుకొని ఇటు 2 జాయిన్ చేసుకోవచ్చు అండి. ఇలా జాయిన్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం అయితే సరిపోదండి, ఇలా వేసుకోవాలి. ఇప్పటికీ ఆ పీసులు ఈ 2 కట్ చేసుకొని వేసుకోవాలండి. 4 పీసులు, కింద ఒకటి పైన ఒకటి, కింద ఒకటి పైన ఒకటి. ఇది జాకెట్ కటింగ్ అండి, మీటర్ పీస్ జాకెట్ కటింగ్. ఇది సైజ్ బ్లౌజ్ అండి.